మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ప్రతిరోజులాగే సాయంత్రం 8 గంటలకి వీడియో అయితే రిలీజ్ అవుతుందండి. మరి అభ్యసనం అనే టాపిక్ జరుగుతుంది. అభ్యసనంలో ఇది రెండో వీడియో అండి. ఇందులో కూడా 100 బిట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇంకెందుకు, వీడియో నచ్చితే, వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బిట్లు, ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. 101 బిట్ అండి. గంట అనేది ఆన్సర్ ఆప్షన్ 3 నిబంధిత ఉద్దీపన. 102దండి. తెల్ల ఎలుకలంటే భయపడే పిల్లవాడు ఏ తెల్ల వస్తువుని చూసినా భయపడటం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరణం అంటారండి. సామాన్యీకరణం. 103ది. సంగీతం నేర్చుకోవడం, వాలీబాల్ నేర్చుకోవడం అనేది ఏ రకమైన. ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. 4వదండి. నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక ఉద్దీపనకు నిబంధితం చేయడాన్ని ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధనం అంటారు. 105ది. ఎంత క్లిష్టమైన విషయాన్నైనా ఏదో ఒక రూపంలో ఏ వయసు వారికైనా బోధించవచ్చు అన్నది ఎవరి అభిప్రాయం. ఆన్సర్ ఆప్షన్ 4 బ్రోనర్. 106వదండి. ప్రయోగ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి అనేవి ఈ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా రూపొందాయి. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆధారంగా ప్రయోగ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి అనేవి రూపొందాయి. 107వదండి. ప్రత్యక్షం, చింతనం, వివేచనం, సమస్య పరిష్కారంపై విశేషణ పరిశోధన చేసింది ఎవరు. ప్రత్యక్షం, చింతనం, వివేచనం, సమస్య పరిష్కారంపై విశేషణ పరిశోధన చేసింది. ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదులు. 108వది. నిగూఢ అభ్యసనాన్ని ప్రతిపాదించింది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 టోల్మన్. నిగూఢ అభ్యసనాన్ని టోల్మన్ ప్రతిపాదించడం జరిగింది. 109వదండి. కోహ్లర్ ఉపయోగించిన చింపాంజీలన్నిటిలో ఎక్కువ ప్రజ్ఞ కలది. ఆన్సర్ ఆప్షన్ 1 సుల్తాన్ అనే చింపాంజీ ఎక్కువ ప్రజ్ఞ కలది. 110వదండి. సంగీతం నేర్చుకోవడము నృత్యం నేర్చుకోవడానికి ఉపయోగపడితే దానిని ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. 111వదండి. విద్యార్థుల్లో అభ్యసనాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయునిగా నీవు ఏమి చేస్తావు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. దృశ్య శ్రవణ బోధనాపకరణాలు ఉపయోగిస్తాం. నూతన అంశాలను పూర్వజ్ఞానంతో జోడించి చెప్పడము, బోధనా సమయంలో హావభావ ప్రదర్శనతో చక్కగా చెప్పడము, ఇవన్నీ కూడా విద్యార్థుల అభ్యసనాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడిగా చేస్తాము. 112వదండి. పౌనఃపున్య సూత్రమని దేనిని అంటారు. ఆన్సర్ అభ్యాస నియమాన్ని పౌనఃపున్య సూత్రమని అంటారు. 113వదండి. విషయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్చుకోవడం అనేది ఏ నిబంధన. ఆన్సర్ కార్యసాధక నిబంధన యొక్క నిబంధనం. 114వదండి. శక్తి సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది ఎవరు. శక్తి సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. ఆన్సర్ విలియం జేమ్స్. 115వదండి. ఉత్సుకత హ్రసన సిద్ధాంతాన్ని చెప్పినది ఎవరు. ఆన్సర్ క్లార్క్ హాల్. 116వదండి. సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు. ఆన్సర్ మెక్లిలాండ్ ఆట్కిన్సన్. సాధన ప్రేరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
117దండి, సాధన ప్రేరణను మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 టీఏటి. 118దండి, డాక్టర్ రస్తోగీలు తయారు చేసిన పరీక్ష ఏది? ఆన్సర్ సిఐఈ, సాధన ప్రేరణ పరీక్ష. 119దండి, ఇంట్లో శుభ్రంగా ఉండే వ్యక్తి ఆఫీసులో కూడా శుభ్రంగా ఉంటే అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆదర్శాల సిద్ధాంతం. 120 అండి, వ్యక్తి వైఫల్యాన్ని లేదా సాఫల్యాన్ని నిర్ణయించే శక్తి సామర్థ్యం దేనికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 కాంక్ష స్థాయి. 121 అండి, అభ్యసన సిద్ధాంతాలలో ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రధాన పాత్ర వహిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పొగడ్త. అభ్యసన సిద్ధాంతాల్లో పొగడ్త అనేవి ప్రధాన పాత్ర వహిస్తాయి. 122 అండి, ప్రేరణ స్వరూప స్వభావాలను విశదీకరించే ప్రథమ ప్రయత్నంలో ఏర్పరిచిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఉత్సుకత. ప్రేరణ స్వరూప స్వభావాలను విశదీకరించే ప్రథమ ప్రయత్నంలో ఏర్పరిచింది ఉత్సుకత. 123 అండి, పనిచేస్తూ నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనే తత్వాన్ని ఈ అభ్యసనంలో చూడవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యసనం. 124దండి, స్థలాభ్యాసనాన్ని చెప్పినవారు ఎవరు? స్థలాభ్యాసనాన్ని చెప్పినవారు ఆన్సర్ ఆప్షన్ 2 టోల్మన్. 125దండి, ఎంత మొద్దువారైనా గణితంలో శిక్షణ ఇస్తే వారికి వేరే ఏ ఉపయోగం ఉన్నా లేకపోయినా వారు చాలా చురుకుగా తయారవుతారని రిపబ్లిక్ అనే గ్రంథంలో పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్లేటో. 126దండి, మనోవైజ్ఞానిక బోధనా నమూనాను గురించి వివరించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాగ్నే. మనోవైజ్ఞానిక బోధనా నమూనాను వివరించిన వారు గాగ్నే. 127దండి, మౌలిక బోధన నమూనాను రూపొందించింది ఎవరు? మౌలిక బోధన నమూనాను రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ 4 గ్లాసర్. 128ది, గుర్రాన్ని నీళ్ళ తొట్టి వరకు తీసుకువెళ్ళవచ్చు కానీ దాని చేత నీళ్లు తాగించలేం అనేది ఏ నియమం? ఆన్సర్ ఆప్షన్ 4 సంసిద్ధతా నియమం. 129దండి, అంతర్దృష్టి అనేది ప్రజ్ఞ మీద గత అనుభవాల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వర్ధిమర్. అంతర్దృష్టి అనేది ప్రజ్ఞ మీద గత అనుభవాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పింది ఆప్షన్ 4 వర్ధిమర్. 130దండి, గ్లాసర్ రూపొందించిన నమూనాలో మొదటి భాగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 బోధన ఆశ్రయాలు. 131దండి, గ్లాసర్ రూపొందించిన బోధనా నమూనాలో రెండవ అంశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవేశ ప్రవర్తన. 132దండి, సాంఘిక అవసరాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సాంఘిక అవసరాల సిద్ధాంతాన్ని ఆన్సర్ ఆప్షన్ 4 ఆడ్లర్. 133దండి, విద్యార్థి డాక్టర్ కావాలనుకోవడంలో ఉండే ప్రేరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సాధనా ప్రేరణ. 134దండి, గాల్టన్ ఏ పద్ధతిని ఉపయోగించి స్మృతి స్వరూపాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించినాడు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆత్మావలోకనం.
135దండి, స్మృతిని గురించి చాలా ఉపయోగకరమైన ప్రయోగాలు చేసినది ఎవరు? స్మృతి గురించి చాలా ఉపయోగకరమైన ప్రయోగాలు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్. మరి ర్యాపిడ్ రివిజన్కి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్ ఆన్ మెమరీ. 137దండి, స్మృతికి మనసులో లక్కముద్ద ఉందని ఎవరు తెలిపినారు? లక్కముద్ద అంటే ఆన్సర్ ఆప్షన్ 3 ప్లేటో. నెక్స్ట్ 138దండి, అభ్యసనానికి పునాది లేదా అభ్యసనానికి మొదటి మెట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్మృతి అండి. 139ది, నేర్చుకున్న విషయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్మృతి అంటామండి. మరి దీనికి ముందే 100 బిట్లతో వీడియో చేసి ఉన్నానండి. ఈ వీడియో చివరిలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుందండి, అక్కడ నుంచి చూడండి. ఇంకా మనకి అభ్యాసం నుంచి 3 వీడియోలు అయితే రెడీ అవుతాయండి. ఇది 200 అండి. మొదటి 100 చేసి ఉన్నాను, ఇది 200లోకి వెళ్ళాం మనము. ప్రతిరోజు మాత్రం సాయంత్రాన్ని రిలీజ్ అయిపోతాయండి 8 గంటలకి. 140దండి, ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్మృతి చిహ్నాలు అంటామండి. 141ది, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ గ్రంథ రచయిత ఎవరు? ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ ఆన్సర్ ఆప్షన్ 3 గాల్టన్ అండి. 142ది, స్మృతికి తప్పనిసరిగా కావలసింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ధారణ. స్మృతికి తప్పనిసరిగా కావాల్సింది ధారణ. 143దండి, సంకేతాలు ఉద్దీపన ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏ స్మృతి అంటారు? అంటే సంకేతాలు ఉద్దీపన ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 రెడెంటిగ్రేటివ్ స్మృతి లేదా రెడెంటిగ్రేటివ్ మెమొరీ అంటాము. 144దండి, మనం నేర్చుకున్నది మన మనసులో ఎంతవరకు నిలిచి ఉందో దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ అంటారు. మనం నేర్చుకున్నది మన మనసులో ఎంతవరకు నిలిచి ఉందో దానిని ధారణ అంటాము. 145దండి, ధారణ సమయంలో మన నాడీ వ్యవస్థలో వచ్చే మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్గ్రామ్స్ అంటారండి. 146దండి, ఎర్ర గులాబీని చూడగానే అది ఎప్పుడూ పెట్టుకుని స్నేహితురాలు జ్ఞాపకం రావడం అనేది ఏ స్మృతి? ఆన్సర్ ఆప్షన్ 2 రెడెంటిగ్రేటివ్ స్మృతి. 147దండి, మనోవిశ్లేషణవాదులు మనోరోగ చికిత్సకు ఏ స్మృతి పద్ధతిని వాడతారు? ఆన్సర్ రెడెంటిగ్రేటివ్ స్మృతి పద్ధతిని మనోవిశ్లేషణవాదులు మనోరోగ చికిత్సకు ఈ రెడెంటిగ్రేటివ్ ఈ పద్ధతిని అయితే వాడుతూ ఉంటారండి. 148ది, అనుభవాలు నేర్చుకున్న విషయాలు మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడమే. ఆన్సర్ ఆప్షన్ 4 పునఃస్మరణ. 149దండి, ఖాళీలను పూరించడం ఏ రకమైనటువంటి స్మృతి? ఆన్సర్ ఆప్షన్ 3 పునఃస్మరణ. 155అండి, అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులతో జంతువులలో ధారణను ఏ పద్ధతి ద్వారా తెలుసుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అశాబ్దిక పునఃస్మరణ. 151దండి, ఒక వ్యక్తి యొక్క పునఃస్మరణ దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ వ్యక్తి యొక్క పునఃస్మరణ అనేది ధారణ మీద ఆధారపడి ఉంటుంది. 152దండి, జంతువుల్లో స్మృతిని తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం.
అంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం. 153దండి, పరీక్షలలో జవాబు కోసం ఉద్దేశపూర్వకంగా గుర్తుకు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 పునఃస్మరణ అంటామండి. 154ది, ఒకసారి చూసి లేదా ఒకసారి విన్న లేదా ఒకసారి తాకిన విషయాన్ని వెంటనే తిరిగి జ్ఞాపకం తెచ్చుకొని అదే విషయాన్ని తప్పులు లేకుండా చెప్పడాన్ని ఏమంటారు? ఆన్సర్ స్మృతి లేదా విస్తృతి అంటామండి. విస్తృతి అంటారు. 155దండి, ప్రయోగశాలలో అక్షరాలు అంకెల విస్తృతిని ఏ పరికరం ద్వారా మాపనం చేస్తారు? ఆన్సర్ టాచిస్టోస్కోప్. అంటే అక్షరాలు అంకెల విస్తృతిని ఈ యొక్క టాచిస్టోస్కోప్ పరికరం ద్వారా మాపనం చేస్తారు. 156ది, అర్ధరహిత అక్షరాలను వినియోగించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్హౌస్. అర్ధరహిత అక్షరాలను వినియోగించింది ఎబ్బింగ్హౌస్. 157దండి, ఎబ్బింగ్హౌస్ తన ప్రయోగాలను ఎవరి మీద చెప్పాడు? ఎబ్బింగ్హౌస్ తన ప్రయోగాలను తన మీదే చెప్పడం జరిగింది. 158ది, అర్ధరహిత అక్షరాలను పునఃస్మరణ చేసుకోవడంలో ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతిపేటిక. 159దండి, ధారణ ఉండి కూడా అవసరమైనప్పుడు నేర్చుకున్న విషయం స్మృతిలోనికి తెచ్చుకోలేకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పునఃస్మరణ నాశం అంటామండి. అంటే ధారణ ఉండి కూడా అవసరమైనప్పుడు నేర్చుకున్న విషయం స్మృతిలోకి తెచ్చుకోలేకపోవడాన్ని పునఃస్మరణ నాశం అంటారండి. 161 వ్యక్తులలో ఎంత అభ్యసించిన విషయాలు మనసులో నిలకడగా ఉండకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ స్మృతి నాశం అంటారండి. 161ది, కథనాల మీద పరిశోధనలు ఎవరు నిర్వహించినారు? కథనాల పద్ధతి ఉంది కదండి, అదండి. ఆన్సర్ ఆప్షన్ 3 బార్ట్లెట్. కథనాల మీద ప్రయోగాలు నిర్వహించిన వారు బార్ట్లెట్. 162ది, బాల్ అనే అర్థవంతమైన పదాన్ని చూపించినప్పుడు టూక్స్ అనే అర్ధరహిత అక్షరాలను ప్రయోజ్యుడు గుర్తుకు తెచ్చుకుంటే దానిని ఏమంటారు? ఆన్సర్ పునఃస్మరణ. గుర్తుకు తెచ్చుకుంటే పునఃస్మరణ. 163దండి, 1932లో రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని వెలువరించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బార్ట్లెట్. 164ది, ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అనే సూత్రం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 గుర్తింపు గణన. 165దండి, కొన్ని సందర్భాలలో మనం ఇప్పుడు చూస్తున్న విషయం గతంలో చేసినట్లు భ్రమ కలుగుతుంది. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 మిథ్యాపరిచయ భావం అంటామండి. 166ది, ప్రతి బిట్ను కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ముందుగా ఈ యొక్క టాపిక్ వైజ్గా చెప్పడం స్టార్ట్ అయ్యింది. మరి ముందుగా 5 వీడియోలు చేసి ఉన్నానండి. సుమారు 500 బిట్లతో పెరుగుదల వికాసం మీద ఆల్రెడీ 5 వీడియోలు చేసి ఉన్నాను. మరి గ్రూప్ యొక్క మన యొక్క దీనిలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అదేవిధంగా మరి ఈ అభ్యాసనం టాపిక్ జరుగుతుందండి. మొదటి వీడియో ఆల్రెడీ చెప్పి ఉన్నాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. మరి రెండవది ఈ వీడియో అండి, అంటే 200 బిట్లు అవుతాయండి ఇప్పుడు రెండవ వీడియోతో. మరి డెజావు అనే పదం ఏ భాషకు చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ భాషా పదము. 167దండి, అక్షరరహిత అక్షరాల పట్ల ఆయా పద్ధతుల ద్వారా ధారణను పరిశీలించింది ఎవరు?
అక్షరరహిత అక్షరాల పట్ల ఆయా పద్ధతుల ద్వారా ధారణను పరిశీలించింది. ఆన్సర్ ఆప్షన్ 4 లు. 168దండి, విషయాన్ని అర్థం చేసుకొని గుర్తుంచుకోవడాన్ని ఏమంటారు? అర్థం చేసుకొని గుర్తుంచుకోవడాన్ని. ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. 169దండి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ఫలితాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 పై సూత్రం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 2 పొదుపు స్కోరు. 175అండి, పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. పొదుపు పద్ధతి ఎబ్బింగ్ హౌస్. 171దండి, స్మృతిపై శాస్త్రీయ దృక్పథంతో ప్రయోగాలు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాల్టన్. 172దండి, వేదాలు, వ్యాకరణ సూత్రాలు, ఎక్కాలు మొదలగునవి కంఠస్థం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 బట్టి స్మృతి అంటారండి. 173ది, పూర్తి చేసిన పనుల కంటే సగంలో ఆపిన పనులు బాగా గుర్తుంటాయని తెలిపిన జర్మన్ శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 జైగార్నిక్. సో పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో చేసిన పనులే గుర్తుంటాయని చెప్పే ప్రభావాన్ని జైగార్నిక్ ప్రభావం అంటామండి. ఈయన జైగార్నిక్ జర్మన్ దేశస్థుడు. 174దండి, ఒక విషయాన్ని అర్థంతో సంబంధం లేకుండా వల్లివేయడాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 బట్టి స్మృతి అంటామండి. 175దండి, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 దీర్ఘకాలిక స్మృతి అంటారు. 176దండి, పుట్టిన తేదీ, తన పేరు, ఊరి పేరు మొదలగునవి గుర్తుండటాన్ని ఏ స్మృతి అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 దీర్ఘకాలిక స్మృతి అంటారండి. 177ది, ప్రయోగాత్మకంగా చేసి అనుభవం ద్వారా విషయాన్ని గుర్తుంచుకోవడాన్ని ఏ స్మృతి అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి అంటామండి. 178ది, టెలిఫోన్ నెంబర్లు, రైలు ప్రయాణంలో బెర్త్ నెంబర్లు, సినిమా హాలులో సీట్ల నెంబర్లు మొదలైనవి ఏ స్మృతికి ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. 179దండి, ఒక విద్యార్థి ఒక ఇంగ్లీష్ కథను చదవడానికి 60 నిమిషాలు పట్టింది. కొంతకాలం తర్వాత మళ్ళీ అదే కథను చదవడానికి 20 నిమిషాలు పట్టింది. అయితే అతను 40 నిమిషాలు పొదుపు చేసినాడు. పొదుపు గణన ద్వారా ఎంత శాతం సమయం ఆదా చేసినట్లు? ఆన్సర్ 179దండి, ఆన్సర్ ఆప్షన్ 3 67%. 185దండి, రెండు విషయాల మధ్య పోలికలు ఎక్కువగా ఉండి ఒక విషయం జ్ఞాపకం రాగానే వెంటనే రెండవది జ్ఞాపకం వస్తే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సామ్యం. ఇక్కడ పోలికలు అన్నప్పుడు సామ్యం వస్తుందండి. 181దండి, ఎక్కువగా ఉన్న విషయాలు, ఎక్కువగా తటస్థపడే విషయాలు బాగా ఉంటాయి. దీనిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 సామీప్యం. 182దండి, కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలకు వ్యతిరేకమైన విషయాలు స్మృతిలోకి వస్తే దాన్ని ఏమంటారు? అంటే వ్యతిరేకం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 వైషమ్యం అంటామండి. 183ది, స్మృతి యొక్క ముఖ్య లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ధారణ. స్మృతి యొక్క ముఖ్య లక్షణం ధారణ. 184ది, విస్మృతి అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మరచిపోవడాన్ని మనము విస్మృతి అంటాము. 185ది, మెదడులో స్మృతి చిహ్నాలు నెమ్మదిగా చెరిగిపోవటం వల్ల ఏం సంభవిస్తుంది? ఆన్సర్ స్మృతి చిహ్నాలు నెమ్మదిగా మర్చిపోవడం వల్ల విస్మృతి అనేది సంభవిస్తుంది. 186ది, మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మరి మీరిచ్చే
లైకులు కామెంట్లు మాకు బహుమానాలండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఒక వరుస క్రమంలో పేర్చుకుంటూ ఒక చాప్టర్ మొత్తాన్ని కూడా ఒక 500 బిట్లు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. మరి తప్పనిసరిగా వీడియో అయితే నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 186వది, మనం నేర్చుకున్న మొదటి 50 నిమిషాలలో 50%, ఒక రోజు తర్వాత 66%, 6 రోజుల తర్వాత 75%, 31 రోజుల తర్వాత 79% లేదా 80% వరకు మరపు సంభవిస్తుంది అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎబ్బింగ్హౌస్. 187వదండి, గతంలో నేర్చుకున్నది ప్రస్తుతం నేర్చుకునే దానిని పునఃస్మరణ చేయడానికి అవరోధం కలిగిస్తే దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 పురోగమన అవరోధం. 188వదండి, ప్రస్తుతం నేర్చుకున్నది గతంలో నేర్చుకున్న దాన్ని పునఃస్మరణ చేయడానికి ఆటంకం కలిగిస్తే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 తిరోగమన అవరోధం. 189వది, ఒక విషయం స్మృతికి రాగానే దానికి సంబంధించిన అనేక విషయాలు స్మృతిలోకి రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 భావాల సంసర్గం అంటామండి. భావాల సంసర్గం. 198 బిట్టు, తానెవరో తన ఊరేదో పేరేదో కూడా గుర్తుకు రాకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతినాశం. 191వదండి, ఇష్టం లేని విషయాన్ని, బాధాకరమైన విషయాలను ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 దమనం అంటారు. 192వది, శారీరక ఆఘాతాలు, మానసిక ఆఘాతాల వల్ల స్మృతి నాశనమైన ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 అపసామాన్య విస్మృతులు అంటారండి. శారీరక ఆఘాతాలు, మానసిక ఆఘాతాల వల్ల స్మృతి నాశనం అయితే అపసామాన్య విస్మృతులు అంటారండి. 193 బిట్టుండి, ఎబ్బింగ్హౌస్ ప్రయోగ ఫలితాలను చూపించే వక్రరేఖను ఏమంటారు? వక్రరేఖను. ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ వక్రరేఖ అంటామండి. 194వది, అభ్యసనాన్ని 8 రకాలుగా పేర్కొన్నది ఎవరు? అభ్యసనానికి 8 రకాలుగా పేర్కొన్నది ఆన్సర్ ఆప్షన్ 3 గాగ్నే. 195వదండి, బల్బును చూడగానే ఎడిసన్ గుర్తుకు వచ్చే స్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంసర్గ స్మృతి. 196వది, విద్యా సంస్థను దేనిగా భావిస్తే విద్యార్థుల్లో చింతనం, వివేచనం, విశ్లేషణ, అన్వయం, వర్గీకరణ మొదలగు నైపుణ్యాలు అభివృద్ధి చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 శిక్షణా కేంద్రం. విద్యా సంస్థను శిక్షణా కేంద్రంగా భావిస్తే విద్యార్థుల చింతనం, వివేచనం, విశ్లేషణ, అన్వయం, వర్గీకరణ మొదలగు నైపుణ్యాలన్నీ కూడా అభివృద్ధి చేయవచ్చు. 197వదండి, కార్యసాధక నిబంధనం దేనితో నియంత్రించబడుతుంది? ఆన్సర్ కేంద్ర నాడీ వ్యవస్థతో కార్యసాధక నిబంధనము నియంత్రించబడుతుంది. 198వదండి, వీడియో చివరికి వస్తాము. శాస్త్రీయ నిబంధనం దేనితో నియంత్రించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 స్వయం చోదిత నాడీ వ్యవస్థతో శాస్త్రీయ నిబంధనము నియంత్రించబడుతుంది. 199వది, బాగా తెలిసిన విషయం గుర్తుకు రాకపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 టిప్ ఆఫ్ ద టంగ్. బాగా తెలిసిన విషయం నోట్లో ఆడుతుంది కానీ రాదంటాం కదా, టిప్ ఆఫ్ ద టంగ్. లాస్ట్ పెట్టండి, స్వల్పకాలిక స్మృతి అనుభావనను ప్రవేశపెట్టింది ఎవరు? మరి ఈ బిట్ మాత్రమే మీకు చాయిస్ వదులుతున్నానండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరి మీకు టోటల్గా 100 బిట్లకి ఎన్ని మార్కులు వచ్చాయన్నది కామెంట్ అయితే చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని అయితే వీడియోలో ఉన్న బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.